శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో గ్రహాల యొక్క నేచర్ అనగా ప్రకృతి స్థితిగతులు, అలాగే ఎవరు బలవంతులు, ఆ గ్రహాల యొక్క ద్రవ్యరాశి, ఇంకా లోహాలు, ధాన్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. పురుష, స్త్రీ, నపుంసక గ్రహాల యొక్క తత్వాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా రవి గురించి తెలుసుకుందాం. రవి గ్రహాలలోకెల్లా బలవంతుడు. ఈయన ఆత్మకారకుడు. బంధువు తండ్రిని సూచిస్తాడు, అలాగే ప్రభుత్వాన్ని సూచిస్తాడు. లోహము రాగి, రంగు ఎరుపు, రత్నము కెంపు, దిక్కు తూర్పు దిక్కు, లింగము పురుషుడు, ధాన్యం గోధుమలు. ఈయనకు ఉచ్చ మేషరాశి, నీచ తులరాశి, మూల త్రికోణం సింహరాశి, స్వక్షేత్రం. ఈయన నైసర్గిక పాపి, అలాగే సహజ పాపి కూడా. ఒక్కో రాశిలో 30 రోజులు ఉంటాడు. ఒక రోజుకు 1 డిగ్రీ ప్రయాణిస్తాడు. గ్రహాలలోకెల్లా బలవంతుడు. ద్రవ్యరాశి గురువు కన్నా 1047 రెట్లు ఎక్కువ. ఇక చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. తల్లిని సూచిస్తాడు. వర్షానికి, నీటికి అధిపతి. ఇతని లోహము వెండి, రంగు తెలుపు, రత్నము ముత్యము, దిక్కు వాయవ్యము, లింగము స్త్రీ. ఇతనికి ధాన్యం బియ్యము. ఉచ్చ వృషభరాశి, నీచ వృచ్చికము, మూల త్రికోణము వృషభము, స్వక్షేత్రం కాదు. ఈయనకొక్కటే మూల త్రికోణము, స్వక్షేత్రం కాదు. పూర్ణ చంద్రుడు శుభుడు, క్షీణచంద్రుడు పాపి. క్షీణచంద్రుడు పాపి. ఒక్కో రాశిలో 2.5 రోజులు ఉంటాడు. ఒక రోజుకు 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు. రవి తరువాత బలవంతుడు. ఇతని ద్రవ్యరాశి 0.73. కుజుడు ధైర్యానికి చిహ్నము. బంధువు తమ్ముడు, స్త్రీలకు భర్తకు కారకుడు. రక్షణ లోహము రాగి, రంగు ఎరుపు, రత్నము పగడము, దిక్కు దక్షిణము, లింగము పురుషుడు, ధాన్యము కందులు. ఇప్పుడు తెల్ల కందులు కూడా ఉన్నాయి, కానీ ఎర్ర కందులే ఇతని ధాన్యం. ఉచ్చ మకర రాశి, నీచ కర్కాటక రాశి, మూల త్రికోణం మేషరాశి. కుజుడు నైసర్గిక పాపి, అలాగే సహజ పాపి కూడా. ఒక్కో రాశిలో 45 రోజులు ఉంటాడు. ఒక రోజుకు 40 నిమిషాల దూరం ప్రయాణిస్తాడు. ఇతనికి శీఘ్ర మందగతులు మరియు స్తంభనము, అలాగే అస్తంగత్వం కూడా ఉంటుంది. ఇతని ద్రవ్యరాశి 0.642. వరుసగా ఇతని బలము 5వ స్థానం. బుధుడు తెలివితేటలు, బుద్ధికి చిహ్నము. బంధువు మేనత్త లేదా మేనమామ. వాక్కుకు కారకుడు. లోహము కంచు, రంగు ఆకుపచ్చ, రత్నము పచ్చ, దిక్కు ఉత్తర దిక్కు, లింగము నపుంసక లింగం అనగా పురుష రాశిలో ఉంటే పురుషుడు, స్త్రీ రాశిలో ఉంటే స్త్రీ. ధాన్యం పెసలు అనగా గ్రీన్ గ్రామ్. ఉచ్చ కన్యారాశి, నీచ మీనరాశి, మూల త్రికోణం కన్య. శుభులతో ఉంటే శుభుడు, పాపులతో ఉంటే పాపి. ఒక్కో రాశిలో 30 రోజులు ఉంటాడు. ఒక రోజుకు 1 డిగ్రీ ప్రయాణిస్తాడు. వరుసగా ఇతని బలం 7వ స్థానం. ఇతనికి శీఘ్ర మందగతులు, స్తంభనము ఉంటాయి, అలాగే అస్తంగత్వం కూడా ఉంటుంది. ఇతడు చాలా సున్నితమైన వాడు. ద్రవ్యరాశి 0.330. గురువు జ్ఞానానికి ప్రతీక.
గురువు ఆధ్యాత్మిక గురువు, స్ఫురణ. లోహము బంగారు, ముడి అనగా ఆభరణం తయారు కాక మునుపు స్థితి. మరి ఆభరణాలు తయారైతే శుక్రునికి చెందుతాయి. రంగు పసుపు, రత్నం కనక పుష్యరాగం, దిక్కు ఈశాన్యం, లింగము పురుషుడు, ధాన్యం శనగలు, ఉచ్చ కర్కాటక రాశి, నీచ మకర రాశి, మూల త్రికోణం ధనుస్సు. నైసర్గిక శుభుడు అలాగే సహజ శుభుడు కూడా. ఒక్కో రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు, అనగా రోజుకు 5 నిమిషాల దూరం ప్రయాణిస్తాడు. ఇతని బలం వరుసగా 3వ స్థానం. ఇతనికి శీఘ్ర మందగతులు స్తంభనము ఉంటాయి, అలాగే అస్తంగత్వం కూడా ఉంటుంది. ఇతడు శుభుడైతే ఇతని చూపు వలన గాని యుతి చెందిన గాని 1000 దోషములను పోగొడతాడని అంటారు. ద్రవ్యరాశి 1898. శుక్రుడు కామమునకు ప్రతీక. బంధుత్వం పురుషులకు భార్యకు కారకుడు, అలాగే కళత్ర కారకుడు. లోహము వెండి, రత్నము వజ్రము, దిక్కు ఆగ్నేయము, లింగము స్త్రీ, ధాన్యం అలసందలు లేదా బొబ్బర్లు. ఉచ్చ మీనరాశి ఉచ్చ, నీచ కన్యరాశి, మూల త్రికోణం తులరాశి. ఈయన నైసర్గిక శుభుడే గాక సహజ శుభుడు కూడా. ఒక్కో రాశిలో 30 రోజులు ఉంటాడు, రోజుకు 1 డిగ్రీ ప్రయాణిస్తాడు. ఇతనికి శీఘ్ర మందగతులు స్తంభనము ఉంటాయి, అలాగే అస్తంగత్వం కూడా ఉంటుంది. ఇతని ద్రవ్యరాశి 4.87. శని సోమరితనము సేవకుడు, బంధువు అన్న లేదా అక్క. లోహము ఇనుము, రంగు నలుపు, రత్నం నీలం, దిక్కు పడమర, లింగము నపుంసకుడు, ధాన్యము నువ్వులు. ఉచ్చ తులరాశి, నీచ మేషరాశి, మూల త్రికోణం కుంభం. నైసర్గిక పాపి అలాగే సహజ పాపి కూడా. ఒక్కో రాశిలో 30 నెలలు లేదా 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక రోజుకు 2 నిమిషాల దూరం ప్రయాణిస్తాడు. ఇతనికి కూడా శీఘ్ర మందగతులు స్తంభనము ఉంటాయి, అలాగే అస్తంగత్వం కూడా ఉంటుంది. ఇతని ద్రవ్యరాశి 568. ఇతని బలము వరుసగా 6వ స్థానం. రాహువు ఆశ మరియు భ్రమకు కారకుడు. రాహువు తాత తండ్రి తరపు, కేతువు కన్నా బలవంతుడు. లోహము సీసము, రంగు నలుపు, రత్నము గోమేధికము, దిక్కు నైరుతి, లింగము నపుంసకుడు, ధాన్యం మినుములు. రాశి వృషభము, నీచ వృచ్చికం, మూల త్రికోణం ఛాయాగ్రహం కనుక మూల త్రికోణం లేదు. నైసర్గిక పాపి. ఒక్కో రాశిలో 18 నెలలు ఉంటాడు, ఒక రోజుకు 3 నిమిషాలు ప్రయాణిస్తాడు. ఇతను ఎల్లప్పుడూ వక్రగతినే చరిస్తుంటాడు. ఇతని బలం 8వ స్థానం. కేతువు ఆధ్యాత్మికము, బంధువు తాత తల్లి తరపు తాత. లోహం ఇనుము, రంగు చిత్రమైన రంగు, రత్నము వైడూర్యము, దిక్కు వాయవ్యము, లింగము నపుంసకుడు, ధాన్యం ఉలవలు. ఉచ్చ వృచ్చికము, నీచ వృషభము, మూల త్రికోణం. ఇతను కూడా ఛాయాగ్రహం కనుక మూల త్రికోణం లేదు. నైసర్గిక పాపి అలాగే సహజ పాపి కూడా. ఒక్కో రాశిలో 18 నెలలు ఉంటాడు, ఒక రోజుకు 3 నిమిషాల దూరం ప్రయాణిస్తాడు. ఇతను ఎల్లప్పుడూ వక్రగతినే చరిస్తుంటాడు. ఇతని బలము 9వ స్థానం. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, నపుంసక గ్రహాలు అంటే పురుష గ్రహాల రాశులలో పురుష గ్రహాలతో చూడబడితే పురుషులుగాను లేకపోతే స్త్రీ గ్రహాలుగాను ఉంటారు. ఇలా పరిగణించాల్సి ఉంటుంది.